హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే వీడియోలో మనం చూసారు కదండి, మనం రంగోలీ వేయటానికి మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సంక్రాంతి, కనుమ, భోగి. వాటికి మనం చేత్తో పట్టుకోకుండానే ఇంట్లో ఉన్న ఈ ఈ డబ్బాలని యూజ్ చేసుకొని మనము ఏ విధంగా మనం రంగోలీ అనేది వేసుకోవాలి, దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి, వీటిని మనం చేత్తో ముట్టుకోకుండా రంగోలీ అనేది ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది కదండి ఈ వీడియో అనేది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూడండి, ఇలా డ్రాప్స్ వైజ్గా యూజ్ చేసుకునేవి ఉంటాయి కదా. మనకి ఏమన్నా మెడిసిన్స్ తీసుకొచ్చుకున్నప్పుడు, హోమియోపతి మెడిసిన్స్ తీసుకొచ్చుకున్నప్పుడు, అలాంటప్పుడు కానీ ఇలా డ్రాప్స్గా పడే డబ్బాలు ఉంటాయి కదండి, అలాంటి డబ్బాని యూజ్ చేసుకొని మనము రంగోలీ అనేది వేసుకోవచ్చు. ముందుగా నేను ఇందాక చూపించాను కదండి, ఆ పైది మనం కట్ చేసుకుంటే మనకి రంగోలీ అనేది చక్కగా పడుతుంది. సో ఇవైతే చిన్నగా ఉన్నాయి కదా, అందులో మనం రంగోలీ నింపటానికి చాలా కష్టం. అందువల్ల నేను ఈ కొబ్బరి చిప్పని యూజ్ చేస్తున్నానండి. ఈ కొబ్బరి చిప్ప బ్యాక్ సైడ్ హోల్స్ ఉంటాయి కదా, మూడు కన్నులు ఉంటాయి కదండి. ఒక కన్నుకి హోల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, అందులో మనం రంగోలీ అనేది వేసుకొని అలా ట్యాప్ చేస్తే చక్కగా రంగోలీ మొత్తం ఆ డబ్బాలోకి దిగిపోద్దండి. అప్పుడు మనం దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది అయితే ఫెవికాల్, పిల్లలు యూజ్ చేస్తారు కదా ఫెవికాలు, ఆ డబ్బా కూడా త్రో చేయకుండా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా పడుతుందో. రంగోలీ అనేది కూడా చాలా నీట్గా వస్తుందండి, థిక్గా వస్తుంది. ఒక్కసారి వేస్తే సరిపోద్ది. చూసారా, హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను నేను. ఎంత నిండుగా పడిందో. అది మనం చేత్తో రాయాలంటే అంత నిండుగా పడదండి. ఇలాంటి డబ్బాలను యూజ్ చేసుకొని మనం చక్కగా ఇలా చిన్నగా కావాలంటే ఇలాంటి చిన్న డబ్బాలను యూజ్ చేసుకొని మనం ఈ రంగోలీ అనేది మనం మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెద్దగా పడాలన్నా కానీ మనము ఇంకొక డబ్బాలను యూజ్ చేసుకోవచ్చు అండి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈలోపు చూసారు కదా స్పూను, ఈ స్పూన్ యూజ్ చేసుకొని కూడా మనం రంగోలీ అనేది వాడుకోవచ్చు. ఎలా చేయొచ్చో కూడా నేను మీకు చూపిస్తున్న వీడియోలో చూడండి. ఇప్పుడు ఇలాంటి స్పూన్ యూజ్ చేసుకొని, చూసారు కదా, అలాంటి స్పూన్ యూజ్ చేసుకొని ఇట్లా ప్రెస్సింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మనం ఏది కూడా పోనీ అక్కర్లేదండి, చక్కగా ప్రతిదీ యూజ్ అవుతుంది. సపోజ్ ఈ డబ్బాలను మనం యూజ్ చేస్తున్నాము, సరిగా పడట్లేదు, స్ట్రక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు మన దగ్గర ఏదన్నా షార్ప్గా ఉన్నది తీసుకోవచ్చండి. నా దగ్గర అయితే కంపాస్ ఉంది. ఈ వృత్తలేఖిని సహాయంతో నేను దాన్ని మళ్ళీ లోపలికి హోల్ ఇట్లా పెడితే చక్కగా పడిపోద్ది. ఒకవేళ స్ట్రక్ అయింది, పడట్లేదు అనుకుంటే అలా పడుతుంది. ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, పెద్దగా అనేది పడాలంటే మనం వేసింది ఇప్పుడు ఇందాకది చిన్నగా పడుతుంది, ఇవైతే పెద్దగా పడుతుంది. ఇవి కూడా మనం సుగంధ బాటిల్స్ కానీ, ఇదైతే మా పిల్లల సిరప్ సీసా అండి, అది కూడా పోనీయకుండా వాడుతున్నా నేను. ఇవి వింగింగ్ కవ్ మనం జియో మార్ట్లో అట్లా రెడీ చేసినప్పుడు వస్తాయి కదా, వాటిని యూజ్ చేయొచ్చు. పక్కన పిక్ ఇచ్చాను కదండి ఇందాక, దాని చుట్టూ వైట్ కలర్ది ఇచ్చాం కదా, అలా పెద్దగా పడాలంటే మనం ఈ డబ్బాలను యూజ్ చేసుకొని పెద్ద హోల్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే మనం వేరే డబ్బాలు చూపించాను కదా, వింగింగ్ కవ్ డబ్బాలు, ఆ డబ్బాలకైతే మనం ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఆ హోల్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇలా మనకి ఐరన్ది, స్టీల్ది ఏదన్నా ఐరన్ది ఉన్నప్పుడు తీసుకొని మనం పొయ్యి సెగను వేడి చేసి వాటిని ఇందాక హోల్స్ చూపించాను కదండి, అలా హోల్స్ పెట్టుకుంటే మనకి అందులో నుంచి మనము రంగోలీ అనేది ఫిల్ చేసేటప్పుడు ఈ డబ్బాల్లో కనుక మనం ఫిల్ చేసుకొని వేసుకుంటే మనం చక్కగా పడిపోద్దండి. టైం ఎక్కువ తీసుకోదు, ఈజీగా అయిపోద్ది. చూసారు కదా, ఇది కూడా అలానే యూజ్ చేసుకోవచ్చు. హోల్స్ పెట్టి అందులో మనం రంగోలీ అనేది వేసుకొని కింద ఇలా జల్లితే మనకి చక్కగా రంగోలీ అనేది స్ప్రెడ్ అయిపోద్దండి. చాలా ఈజీగా కూడా అయిపోద్ది, టైం పట్టదు. కొంతమందికి చేత్తో పట్టుకోవాలంటే కొంచెం ముగ్గు కానీ కలర్స్ కానీ అదో రకమైన ఫీలింగ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి ఐడియాలు చాలా యూజ్ అవుతుందండి.
దానికి తోడు త్వరగా కూడా అయిపోద్ది. మనం రంగోలీ ఫిల్ చేయటానికి చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా, మనం ఏది కూడా ఇగో ట్యాప్ చేస్తున్నాము, ఈజీగా పడిపోద్ది. దాని చుట్టూ అలా చాలా తొందరగా అయిపోద్ది. మనకి చాలా టైం అనేది తక్కువ పడుతుంది. దీంతో మనకి ఎలాంటి డిజైన్లు కావాలన్నా అలాంటి డిజైన్స్ వేసుకోవచ్చండి. మనం ఒక్కసారి రాస్తే సరిపోద్ది, థిక్గా పడుతుంది. అదే మనం చేత్తో వేస్తే చాలా టైం పడుతుందండి. చూసారుగా, నేను ఇందాక పెద్ద పెద్దవి కావాలంటే ఇలా పెద్ద డబ్బాల్లోకి మనం వేసుకుంటే పెద్ద పెద్ద డాట్స్ అనేవి మనకి పడతాయండి. చూసారుగా, చూపిస్తున్నాను. అదిగోండి, పెద్దగా ఫ్లవర్ అనేది మనం రెడీ చేసుకోవాలన్నా ఇలా పెద్ద పెద్ద డాట్స్ అనేవి పోసుకోవాలంటే ఇలాంటి డబ్బాలు యూస్ చేయాలి. మనకి ఇలాంటి డబ్బాల్లో మనకి రంగోలీ పోయటం కూడా వెరీ ఈజీ అండి. ఎందుకంటే మూతి పెద్దదిగా ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోద్ది. ఇప్పుడు మనం హోల్స్ పెట్టి మనం రంగోలీ అనేది వేసాం కదండి డబ్బాలకి. ఇప్పుడు అలా హోల్ లేకోకుండా ఈ డబ్బాతో నేను చూపిస్తా చూడండి. ఇదైతే మా పిల్లల పాల డబ్బా. ఇప్పుడు మా పిల్లలకి 7-8 ఇయర్స్ ఉన్నాయి, కానీ నేను అది ఇప్పటికీ వాడుతున్నాను. ఎప్పుడైనా రంగోలీ కావాలన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో రంగోలీ ఫిల్ చేసుకోవటం కూడా వెరీ ఈజీ అండి. చూసారు కదా, ఇలా ఫిల్ చేసినాక మనం హోల్స్ అనేవి పెట్టుకోకుండా మన దగ్గర నెట్ క్లాత్ ఉంటుంది కదండి, పిల్లల ఫ్రాక్స్కైనా వస్తుంది. మనకి ఏదో ఒక నెట్ క్లాత్ని మనం తీసుకొని జల్లెల్లా ఉన్నది వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ నెట్ క్లాత్ని ఆ డబ్బా మూతి మీద వేసి ఆ క్యాప్ అనేది క్లోజ్ చేసేసేయాలండి. ఆ క్లోజ్ చేసి ఇప్పుడు మనం ఇందాక హోల్స్ పెట్టుకున్నప్పుడు పడింది చూసారా రంగోలీ, సేమ్ అదే విధంగా పడుతుందండి. ఇదైతే టైం కూడా పట్టదు. చక్కగా మీరు హోల్స్ పెట్టుకోవాలి, సరిగా పడిందా లేదా అనేది కూడా ఉండదండి. చక్కగా మనం ఇట్లా ట్యాప్ చేయంగానే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా ట్యాప్ చేయంగానే ఈజీగా పడిపోతుందండి. ఈజీగా చూసారు కదా, అలా మనం ఇంకా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు, బాగుంటుంది. మనం వీటితో చాలా త్వరగా పని అయిపోద్దండి. మళ్ళీ ఈ డబ్బాలని పారేయాల్సిన పని లేకుండా మనం రీయూజ్ ఐడియాతో యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చాలా చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవేం పాడవు కదా, మనం వాడుకున్న తర్వాత మనం జాగ్రత్తగా దాచుకుంటే ఈజీగా అయిపోద్ది. బ్యాంగిల్స్తో కూడా బ్యాంగిల్ సర్కిల్లా చక్కగా వస్తుందండి. చూపిస్తున్నానుగా, బ్యాంగిల్ చుట్టూ ఇలా వేసి కూడా మనము అలా మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా అలా డిజైన్ చేసుకోవచ్చు. మనం ఆ హోల్స్ పెట్టకుండా, లేకపోతే ఇందాక నెట్ క్లాత్ యూస్ చేయకోకుండా డైరెక్ట్గా పడాలంటే ఇలా ఫిల్టర్ ఉంటుంది కదండి మనం వడపోసుకునేది, దాంతో కూడా మనం కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడైతే నేను ఆల్రెడీ న్యూ ఇయర్కి ఒక రంగోలీ వేశానండి. అలాంటి వాటికి సర్కిల్ కావాలి. మనకి సర్కిల్ అనేది ఎలా వేసుకోవచ్చు అనేది నేను మీకు టేప్ ద్వారా చూపించాను. చూసారు కదా, అర్థమైందిగా. మనం సెంటర్ పాయింట్ అనేది పెట్టుకొని మనకి ఎంత సర్కిల్ అయితే కావాలో అంత మెజర్మెంట్ తీసుకొని చుట్టూ పెట్టేసుకుంటే సరిపోద్దండి. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటివి మనం కొనాలన్నా చాలా కాస్ట్ అవుతుందండి. మహా అయితే 1 కొంటాం, 2 కొంటాం. కానీ మన రంగోలీని బట్టి మనకి ఎంత కావాలంటే అన్ని రంగులు ఫిల్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న డబ్బాలను యూస్ చేసుకొని, చాలా డబ్బాలు ఉన్నాయి కదండి, ఆ డబ్బాల్లో యూస్ చేసుకొని డైరెక్ట్గా ఏ కలర్కి ఎలా కావాలి, డాట్స్ పడాలా, అలా పడాలా, జల్లెళ్ళలా పడాలా అనేది మనం డిసైడ్ అయిపోయి అలాంటివన్నీ రెడీ చేసుకొని కలర్ అనేది మనం ఫిల్ చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా అయిపోద్ది. అదే మనం కొనాలంటే 1 కొంటాం, 2 కొంటాం, మహా అయితే 10 కొంటామా, కొనలేం కదా. అదే ఈ విధంగా అయితే మనకి చాలా ఈజీగా అయిపోద్దండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.